ప్రఖ్యాత వైద్య నిపుణుడు, నిస్వార్థ మానవతావాది, సాహితీవేత్త డాక్టర్ కావడి ఎల్లయ్యకి అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. సమాజానికి ఆయన చేసిన అసామాన్య నిస్వార్థ సేవలకు గుర్తింపుగా మలేషియాలోని ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అవార్డ్స్ సమ్మిట్ 2025లో ఆయనకు గ్లోబల్ హెల్త్ కేర్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సన్మాన వేదికపై నిలిచారు. 85 ఏళ్ల వయసులోనూ డాక్టర్ ఎల్లయ్య తన వైద్య సేవలను కొనసాగించడం విశేషం. ఆయన కారుణ్య దృక్పథానికి నిదర్శనంగా తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ పేదలకు పూర్తిగా ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. I am a doctor. My qualification is MBBS. I acquired this qualification in the year 1967. In the year 1968, I joined the medical and health department and I served in the department for about 30 years. During my student days, I had a keen interest in English literature, and during that time, I wrote 2 books, English poetry books. One is Salvation, another is Savior. These 2 books were written by me after my retirement from the government service. Recently, I received an award that is International Global Health Care Award in Kuala Lumpur, Malaysia. That is on 23rd November 2025. 1941లో మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించిన డాక్టర్ ఎల్లయ్య 1967లో గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1998లో ప్రభుత్వ వైద్య సేవల్లో డిప్యూటీ సివిల్ సర్జన్గా గౌరవప్రదంగా విరమణ పొందినప్పటికీ ఆయన వైద్య సేవకు మాత్రం విరమణ లేదు. కరుణ, సేవ తన వృత్తిలో అంతర్భాగమని, పేదవాడి చిరునవ్వుకు మించిన పురస్కారం లేదని డాక్టర్ ఎల్లయ్య తమ మానవత వైద్యానికి గల నిబద్ధతను తెలియచేశారు. ఎల్లయ్య కేవలం వైద్యుడే కాదు, సాహితీ ప్రియులకు సుపరిచితుడైన ప్రతిభావంతుడైన రచయిత కూడా. ప్రకృతి, ఆధ్యాత్మికత, సామాజిక సమత విలువలను ప్రతిబింబించేలా ఆయన రచనలు కొనసాగాయి. సేవియర్ అండ్ సాల్వేషన్, రజనీకాంత్ మరియు జవరాలు ఆయన ముఖ్య రచనలు. అలాగే ఆయన ఆంగ్ల కవిత సంకలనం ద అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్తో పాటు ప్రముఖ పత్రికల్లో ఆయన ఆంగ్ల కవితలు విస్తృతంగా ప్రచురితమయ్యాయి. నేను స్టూడెంట్గా ఉండే రోజుల్లోనే, మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా ఉండే రోజుల్లో రజనీకాంత్ అనే ఒక నవలను రాశాను. ఆ తర్వాత ఉద్యోగంలో నుంచి రిటైర్డ్ అయిన తర్వాత సేవియర్ అని, సాల్వేషన్ అని ఇంగ్లీష్ 2 పోయిటరీ బుక్స్ రాశాను. ఈ ఇంగ్లీష్ పోయిటరీ బుక్స్లో ఉండే కొన్ని పద్యాలు ది అమెరికన్ యాంథాలజీ అనే మ్యాగజైన్లో పబ్లిష్ చేశారు వాళ్ళు. భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ అనేది ఒకటి లిటరీ ఆర్గనైజేషన్. అది దాని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. వాళ్ళు నాకు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ బాబు జగజీవన్ రామ్ అవార్డు అని 2 అవార్డ్స్ వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్లో నాకు ఒక అవార్డు దొరికింది. అదే రకంగా కోలకత్తాలో నాకు ది ఈక్విటో లిటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు. ఈ రకంగా నాకు చాలా అవార్డ్స్ దొరికినవి. దానికి కారణం నేను చేసే సేవా దృక్పథంతోనే నేను పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కానీ ధనం సంపాదించాలని, డబ్బులు సంపాదించాలనే ఆలోచన నాకు లేకపోవడం వల్లనే ఇవన్నీ అవార్డ్స్ నాకు దొరకడము, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నాకు కలగడం అని నేను నమ్ముతున్నాను. డాక్టర్ ఎల్లయ్య బహుముఖ సేవలకు గుర్తింపుగా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. వాటిలో డాక్టర్ అంబేద్కర్ సాహిత్య శ్రీ అవార్డ్, మదర్ తెరీసా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, గుర్రం జాషువా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, నంది అవార్డ్, అలాగే ఇతర అనేక జాతీయ సత్కారాలు ఆయనను వరించాయి. డాక్టర్ కావడి ఎల్లయ్య జీవిత ప్రయాణం, వైద్య సేవ, సంస్కృతి పరిరక్షణ, సమాజానికి అంకితమైన నిస్వార్థత ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణాత్మక గాథ. ఈ గ్లోబల్ హెల్త్ కేర్ అవార్డు ఆయన విశిష్ట సేవా వారసత్వానికి లభించిన అత్యున్నత ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలుస్తోంది.